Hi, hello, welcome to my channel. My name is Mansa. Given that the roots of x cube plus 3px square plus 3qx plus r equal to 0 are in AP, show that 2p cube minus 3pq plus r equal to 0. GP, show that p cube r is equal to q cube. HP, show that 2q cube is equal to r into 3pq minus r. Given equation is f of x is equal to x cube plus 3px square plus 3qx plus r equal to 0. If the roots are in ఏపీలో ఉంటే ఫస్ట్ బిట్ చెప్తున్నానండి. రూట్స్ కనుక ఏపీలో ఉంటే మనకి ఏం తీసుకోవాలంటే లెట్ ఆల్ఫా మైనస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ a1 బై a0. సో S1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3p. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే రూట్స్ అన్నింటినీ సమ్ చేయడమే కదండి. అంటే ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీటా ప్లస్ బీటా క్యాన్సిల్ అయితే కనుక ఇది 3 ఆల్ఫా వస్తుంది. కానీ సమ్ ఆఫ్ ద రూట్స్ మనకి ఇక్కడ మైనస్ a1 బై a0 నుంచి మైనస్ 3p. సో 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3p, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ p. ఓకేనా, 3 క్యాన్సిల్ అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ఈజ్ వన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో అది ఈక్వేషన్ 1 కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి కాబట్టి పి అని ఆల్ఫా అనేది ఒక రూట్ కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో మైనస్ పి సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నానండి. సో మైనస్ పి హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ minus p whole square plus 3q into minus p plus r equal to 0. Okay na? Next minus p cube plus 3p cube minus 3p cube plus r equal to 0. ఈక్వేషన్ సింప్లిఫై చేశానండి. హోల్ క్యూబ్ ఉంది కదా, పవర్లో ఆడ్ ఉంటే మైనస్ ఉంటుంది, ఇక్కడ పవర్లో ఈవెన్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ప్లస్ పీ స్క్వేర్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న పీ స్క్వేర్తో పీ క్యూబ్ అయ్యింది. ప్లస్ ఇంటూ మైనస్ 3p క్యూబ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3p క్యూబ్లోంచి p క్యూబ్ తీసేస్తే 2p క్యూబ్ మైనస్ 3p క్యూబ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఏపీలో అయితే ఇదని చూపించమన్నారండి ఫస్ట్ బిట్. ఓకేనా, ఇక్కడ మీకు అర్థమైందా? సమ్ ఆఫ్ ద రూట్స్ S1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a1 బై a0. సో ఇది ఏంటంటే a0 a1 a2 a3 అనుకుంటే కనుక a0 a1 అంటే ఏమవుతుందంటే a1 అంటే 3p అవుతుంది, మైనస్ a1 కాబట్టి మైనస్ 3p బై 1. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ బిట్ అండి. ఇఫ్ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ, రూట్స్ జీపీలో ఉంటే కనుక మనం రూట్స్ ఏం తీసుకోవాలంటే ఆల్ఫా బై బీటా ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఓకేనా, ఆల్ఫా బై బీటా ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ S3 అంటే మైనస్ a3 బై a0. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో a0 a1 a2 a3 ఏమొస్తుంది, a3 r. సో మైనస్ a3 బై a0 కాబట్టి మైనస్ r బై 1. సో S3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్. అది ఇది ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కాబట్టి మూడింటిని ప్రొడక్ట్ చేస్తే ఆల్ఫా బై బీటా ఇంటూ ఆల్ఫా బీటా క్యాన్సిల్ అయితే ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్. ఓకేనా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ ఆర్ పవర్ 1/3. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ హోల్ పవర్ 1/3 ఈజ్ వన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1కి ఇది ఒక రూట్ అవుతుందండి. సో ఈక్వేషన్ 1కి ఇది ఒక రూట్ అవుతుంది కాబట్టి దీన్ని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. సో మైనస్ ఆర్ హోల్ పవర్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ మైనస్ ఆర్ హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ మైనస్ ఆర్ హోల్ పవర్ 1/3 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే మైనస్ ఆర్, ఇక్కడ 2/3 కదండి, అలాగే ఉంచేసాను. ఓకేనా, ఇక్కడ మైనస్కి స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. సో ప్లస్ 3p ఆర్ పవర్ 2/3 మైనస్ 3q ఆర్ పవర్ 1/3 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటంటే 3p ఆర్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ అది ప్లస్ అది క్యాన్సిల్ అవుతుంది. ఈ మైనస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో 3p ఆర్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 3q ఆర్ పవర్ 1/3. ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుందండి. ఓకేనా, 3 క్యాన్సిల్ అవుతుంది. క్యూబింగ్ అని బోత్ సైడ్స్ చేసామనుకోండి హోల్ క్యూబ్ అవుతుంది కదా, ఆ 3 క్యాన్సిల్, ఆ క్యూబింగ్ చేసింది ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే
ఇక్కడ పీక్ కూడా క్యూబ్ వస్తుంది కదండి, క్యూబింగ్ అని బోత్ సైడ్ చేసినప్పుడు పీ క్యూబ్ ఆర్ పవర్ ఆర్ స్క్వేర్. దీనికి క్యూబింగ్ చేసినప్పుడు ఆ క్యూబ్ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు క్యూ క్యూబ్ ఆర్ పవర్ 1/3 హోల్ పవర్ క్యూబ్ కదండి, ఆ త్రీ క్యాన్సిల్ అవుతుంది, ఆర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ పీ క్యూబ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ క్యూబ్. ఈ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వస్తే ఆర్ స్క్వేర్ బై ఆర్ అవుతుంది, ఒక ఆర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు పీ క్యూబ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ క్యూబ్. ఇదే చూపించమన్నాడండి. ఏపీలో ఉంటే పీ క్యూబ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ క్యూబ్ అవుతుందని చూపించమన్నాడు. అయిపోయింది సెకండ్ బిట్. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన దాన్ని f(x) ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటామండి. x³ + 3px² + 3qx + r = 0. అది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏం చేస్తామంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఎక్స్ ప్లస్లో రెసిప్రోకల్ అంటే f(1/x) ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/x హోల్ క్యూబ్. ఎక్స్ ప్లస్లో 1/xని రీప్లేస్ చేయాలండి. అప్పుడు 1/x హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ 1/x² ప్లస్ 3q ఇంటూ 1/x ప్లస్ r = 0. ఇది మొత్తానికి ఎల్సిఎం చేస్తున్నామండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 1 + 3px + 3qx² + rx³ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డినామినేటర్లో మనది ఈజ్వల్ టు వెళ్తే 0 అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఏమవుతుందంటే rx³ అంటే ఆర్డర్లో రాస్తున్నానండి. rx³ + 3qx² + 3px + 1 = 0 విచ్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇక్కడ అర్థమైందండి. ఎల్సిఎం x³ అవుతుంది. x³ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. x²లో x² క్యాన్సిల్ ఒక x మిగులుతుంది కదా, సో 2px వస్తుంది. అలాగే x³ x² మిగులుతుంది కాబట్టి 3px² ప్లస్ r/1 కదా, 1 x³ x³ సో r ఇంటూ x³. ఓకేనా. ఇదేమో ఆర్డర్లో రాస్తున్నానండి. ఓకేనా. క్యూబు స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ లాగా రాసాను, అది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఎప్పుడైనా సరే హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఎక్స్ ప్లస్లో ది ప్లస్ 1/x తీసుకుంటే కనుక అది సింప్లిఫై చేసిన ఈక్వేషన్ ఇప్పుడు చూడండి, రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 హెచ్పిలో ఉంటే కనుక ఈక్వేషన్ 2 యొక్క రూట్స్ ఎందులో ఉంటాయి అంటే ఏపీలో ఉంటాయి. ఓకేనా. ఇక్కడ 1/x ఎక్స్ని 1/xతో రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎందులో ఉంటాయి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఇంక ఇక్కడ నుంచి కామనేనండి, ఫస్ట్ బిట్లో చేసినట్టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద్వారా చేయడమే. ఓకేనా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ఆల్ఫా మైనస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2. సో సమ్ ఆఫ్ ద రూట్స్ -a1/a0 -3q/r. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, ఈ మూడింటిని యాడ్ చేయాలి కదా. ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బీటా ప్లస్ బీటా క్యాన్సిల్ అయితే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 3α ఈజ్ ఈక్వల్ టు -3q/r. 3 క్యాన్సిల్ అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -q/r. ఓకేనా. ఆల్ఫా ఈజ్ 1 రూట్. ఈక్వేషన్ 2కి ఆల్ఫా అనేది ఒక రూట్ కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తున్నామండి. దేంతో ఆల్ఫాని -q/rతో రీప్లేస్ చేస్తున్నాం. సో చూడండి, r ఇంటూ -q/r హోల్ క్యూబ్ ప్లస్ 3q ఇంటూ -q/r హోల్ స్క్వేర్ ప్లస్ 3p ఇంటూ -q/r ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తున్నానండి. సింప్లిఫై చేయడం ఏంటంటే ఆర్ ఏమైనా క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్, ఇక్కడ r³ ఇక్కడ r అంటే ఒక r క్యాన్సిల్ అంటే r² ఉంటుంది. ఇక్కడ అలాగే r² క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు కాబట్టి r² అలాగే పెట్టేశాను. ఇక్కడ కూడా సేమ్ r అలాగే ఉంచేసాను. ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్సిఎం కట్టానండి, మనకు r² అనేది ఎల్సిఎం అవుతుంది. అప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే -q² ప్లస్ 3q³ -3pqr ప్లస్ r² ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ r² అనేది మనకి r² అనేది ఎల్సిఎం అవుతుంది. r² క్యాన్సిల్ అయితే -q³ r² క్యాన్సిల్ అయితే ప్లస్ 3q³. ఇక్కడ r కదండి, ఒక r క్యాన్సిల్ అయితే ఇంకో r ఇక్కడ -3pqr ప్లస్ r² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే 2q³
అంటే ఇక్కడ చూడండి 3q క్యూబ్లోంచి q³ తీసేస్తే 2q³ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -3pqr అటు తీసుకెళ్తే +3pqr, అలాగే r² ఈజ్ ఈక్వల్ టు అవుతుంది కదా -r². ఇప్పుడు మళ్ళీ ఆర్ని కామన్ తీస్తే కనుక 2q³ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 3pq మైనస్ r. ఓకేనండి, హెన్స్ ప్రూవ్డ్. మనం చూపించమంది ఇదే 2q³ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 3pq మైనస్ r, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనండి, ఏపీలో ఉంటే, జీపీలో ఉంటే, హెచ్పీలో ఉంటే ఎలా చేయాలో అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.